నీకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే పల్లెటూరు అమ్మమ్మలతోనూ, నానమ్మలతోనూ అలా ప్రాంకులు చేయాలి అని చెప్పి? అంటే బాగుంటది కదా మా ఓల్డ్ స్లాంగ్. హ్మ్. హ్మ్. అయ్యి బాబోయ్ ఏంట్రా హ్మ్. ఆ మనకు టై బావుంటది గానీ, ఆ, బయట కొంతమంది ఈస్ట్ గోదావరోళ్ళు సాగదీసి మాట్లాడతారు. ఇలా అంటా ఉంటారు. లేదు లేదు నిజంగా ఒక సినిమాకి వెళ్ళినా అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు. మా వాళ్ళతో మాట్లాడినంత సేపు ఎన్ని గంటలైనా సరే తెలియదు. హ్మ్. ఒకసారి ఎవరైనా వచ్చి మాట్లాడండి సిటిజన్స్ ఎవరైనా, హ్మ్. నిజంగా చాలా బాగుంటది ఆ పల్లె మొత్తం అంతా. ఓకే. అంటే ఏంటిప్పుడు గోదావరి స్లాంగ్ మీద దాని మీద ఉన్న ఇష్టంతో ఇదిలా పుట్టుకొచ్చిందా? అవును, యాక్చువల్గా నాకు ఆ స్లాంగే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. హ్మ్. అసలా యాక్చువల్గా నన్ను చూసి ఏం కాదు, ఓకే. మెయిన్ నా వాయిస్ని అండ్ నేను ఎవరైతే నీకు నువ్వు బానన్నావులే. బాబోయ్ ఎందుక అంత సెటర్లు ఏముంది కానీ అదే. హ్మ్. నీకంటే కాదులే. ఇందాకేదో ప్రాంక్ చేశానని చెప్పేసాను. లేదంటే ఇంకో 2 నిమిషాలు అడుగుంటే ఒప్పేసుకునేదాన్నేమో. అవునా, ఇప్పుడైనా ఏం పర్లేదు, చిన్నదో హ్మ్. వైపు పెద్దదో వైపు. కుర్రోడు చిన్నదో వైపు అమ్మో! అంటే నిజంగానే పెళ్లయిందా? అయిపోయింది సీరియస్‌గా? నిజంగా.